ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కీలకంగా మారింది కమ్మ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గ ఓట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పాట్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతది కమ్మ సామాజిక వర్గం. ఇక కమ్మ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు సునీత భర్త దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక ఇప్పుడు సునీత గెలుపు కోసం 10 రోజుల క్రితం కమ్మ నేతలు రహస్య భేటీ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ఈ భేటీకి చొరవ చూపించారు ఓ ఛానల్ అధినేత అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు మంత్రి తుమ్మల కుసుమ కుమార్ ను రంగంలోకి దింపారు కాంగ్రెస్ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కూడా. ఇక 3 రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ ఇంటికి కూడా కమ్మ సామాజిక నేతలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఛానల్ అధినేతను కూడా పిలిచి మరి పక్కన పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక 2 రోజుల క్రితం ఛానల్ అధినేత ఇంట్లో కూడా రేవంత్ డిన్నర్ ఏర్పాటు చేసినట్లుగా కూడా డిన్నర్ మీటింగ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ విధంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కూడా చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి రహస్య భేటీలు నిర్వహించారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ రహస్య భేటీలో ఏం చర్చించుకున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ ను కూడా ఇప్పుడు మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఈ రహస్య సమావేశాల గురించిన వివరాలు ఏంటి? రేణుశ్రీ జూబ్లీస్ ఎన్నికకు మరికొద్ది రోజులే సమయం ఉంది. అయితే ఇక్కడ విజయం సాధించేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా గెలవాలనేటువంటి లక్ష్యంతో పావులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల ఓట్లు కీలకంగా మారాయి. వీటిపైనే దృష్టి పెట్టినటువంటి నాయకులు ఆ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఒక సీక్రెట్ మీటింగ్, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ మీటింగ్ అయితే జరిగినట్టుగా సమాచారం అందుతుంది. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లోని ఒక కన్వెన్షన్ హాల్, ఒక ప్రముఖ ఛానల్ కు సంబంధించినటువంటి అధినేత, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ హాల్లో అత్యంత రహస్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్, ఆయన కూడా గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇటు ఆంధ్ర ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యంగా కమ్మ సంక్షేమ సంఘాల్లో కావచ్చు, పరపతి నిర్వహణలో కావచ్చు ఆయన ముందు వరుసలో నిల్చున్నారు. ఆయన మరణానంతరం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మాగంటి సునీతకు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ మీటింగ్ లో పాల్గొన్న నేతలంతా కూడా ఒకే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతను గెలిపించాల్సిన బాధ్యత అందరూ తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వాస్తవానికి జూబ్లీహిల్స్ లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల టైంలో కూడా మనం చూసాం, అతి స్వల్పమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఓటింగ్ కు దూరంగా ఉంటాయి. ఈ ఉన్నత వర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లే కీలకంగా అత్యధికంగా ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న జరగనున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అంతా కూడా వన్ సైడ్ గా మాగంటి సునీతకు వేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడంతో పాటుగా జూబ్లీహిల్స్ బస్తీల్లో ఇతర డివిజన్, ఇటు రహమత్ నగర్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్ ఇలాంటి ఏరియాల్లో ఉంటున్నటువంటి ఆంధ్ర సెటిలర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేరుగా కలవడం ద్వారా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ను పెంచడం, ఆ ఓటింగ్ పెరిగిన పర్సెంటేజ్ మొత్తంగా కూడా
మాగంటి సునీతకు పడేలా చూడాలి అనేటువంటి ఒక ప్లానింగ్ అయితే ఇక్కడ నేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న నేతల సమాచారం విషయం ఏదో రకంగా ప్రభుత్వానికి లీక్ కావడం ద్వారా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆయన కూడా కీలకంగా ఉంటారు. ఆయనను ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జిగా 3 మంత్రుల్ని ప్రభుత్వం ఇక్కడ ఈ కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ నియమించింది. అందులో తుమ్మల కూడా ఒకరు. అలాగే తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కుసుమ కుమార్, అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, అరికెపూడి గాంధీ, వీళ్ళు 3 ఆయన రేవంత్ రెడ్డి పురమాయించడంతో వాళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ముఖ్యంగా ఎవరైతే ఈ మాగంటి సునీత కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సందర్భంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఛానల్ అధినేతతో ఈ 3 నేతలు కూడా నేరుగా సీఎంతో ఫోన్ లో మాట్లాడించడం, తమ వైపుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్ లో ఇటు అమీర్పేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని డిమాండ్స్ అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటుగా 2 రోజుల క్రితం ప్రచార పర్వంలో ఇక్కడ ముఖ్యంగా రేవంత్ నగర్, వెంగళరావు నగర్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో ఆయన ఈ విషయాన్ని కూడా ప్రకటించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో తానే ఏర్పాటు చేస్తాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంతో ఒక్కసారిగా కూడా కమ్మ సామాజిక వర్గం పైన ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోకస్ అనేటువంటిది కేంద్రీకరించింది. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా బహిర్గతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపినప్పటికీ ఇంటర్నల్ గా మాత్రం మాగంటి సునీతకు పనిచేసే అవకాశాలే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక ఒకవైపేమో రహస్య సమావేశాలు జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఈ రహస్య సమావేశాల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక దీంట్లో ఒక ఛానల్ అధినేత కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీరందరూ కూడా ముందుగానైతే మాగంటి సునీతకే ఇటు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలనైతే ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా మాగంటి సునీతకే పడే విధంగా కూడా వీళ్ళందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ తర్వాత ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఇక వారందరినీ పిలిపించుకొని వారికి కొన్ని హామీలు ఇచ్చి కూడా ఇటు కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని కూడా కోరినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో మరి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎటు మొగ్గు చూపుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవైపేమో పైకి కాంగ్రెస్కి సిద్ధం అన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా సునీతకే సపోర్ట్ చేస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మరి కమ్మ సామాజిక వర్గ ఓట్ల ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కమ్మ సామాజిక వర్గ ఓట్ల ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంత మేర ఉంది, ఏంటి? రేణు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు దాదాపు 30,000 మంది ఉంటారు. వీరు ఇందులో సెటిలర్లు కూడా ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు, వారితో చర్చించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మాగంటి సునీత అదే సామాజిక వర్గం సంబంధించిన వారు. అయితే ఇక్కడ బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గము, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఏదైతే కమ్మ సామాజిక వర్గం తమ సొంత సామాజిక వర్గ వ్యక్తి మాగంటి సునీతని కాదని ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు సహకరిస్తారనేది కూడా ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగానే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో కీలక భేటీ నిర్వహించారు. వారికి సంబంధించిన వ్యాపారాలు కూడా పలు ప్రాంతాల్లో ఉన్నాయి. వారు కూడా
మేము అధికార పార్టీకి సపోర్ట్ చేస్తామంటూ ఆయా సంఘాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇది చివరి వరకు కొనసాగుతుందా లేదా ఎలక్షన్ లో కమ్మ సామాజికకు సంబంధించిన ఓటర్లు ఖచ్చితంగా సునీతకు ఓటేస్తారా లేదా ఏదైతే అధికార పార్టీ వైపు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇదే సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తుంది అనేది ఈ రాబోయే రోజుల్లో వేచి చూడాలి రేణు. మరి ఇక ఆ డిన్నర్ మీటింగ్ ఇప్పుడు ఇంటర్నల్ గా జరుగుతుంది ఏంటంటే ఆ డిన్నర్ మీటింగ్ ఏది కూడా ఫలించేది లేదు. ఇంటర్నల్ గా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇటు సునీతకే సపోర్ట్ చేయాలన్న ఒక టాక్ నడుస్తూ ఉంది. కేవలం బహిర్గతంగానే కాంగ్రెస్ కి సపోర్ట్ అని మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు సైడ్లు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? కొందరు చీలిపోయి లేకపోతే అందరూ గంపగుత్తగా కూడా ఒకరికే జై కొట్టే అవకాశం ఉందా? రేణు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు ముందే బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు లేకపోయినా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు కూడా భేటీ అయ్యి మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న 3 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడము, ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై కమ్మ సామాజిక వర్గకు సంబంధించిన పెద్దలతో భేటీ అయ్యారు. పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదైతే మాగంటి సునీత గెలవాలి, మాగంటి సునీతను మనం నిలబెట్టాలని ప్రయత్నం చేసి మీటింగ్ నిర్వహించిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు, అదే పెద్దలు కూడా తిరిగి రేవంత్ రెడ్డి పిలిచిన మీటింగ్ కూడా హాజరయ్యారు. ఇక్కడ గతంలో ఏదైతే ఓన్ గా మీటింగ్ నిర్వహించిన పెద్దలు రేవంత్ రెడ్డి పిలవగానే వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ బహిరంగంగా ప్రకటించారు. ఇక్కడ రెండు పార్టీలకు రెండు చోట్ల భేటీ అయ్యారు. కానీ ఏదైతే ఈ పెద్దలు ఎటువైపు మొగ్గు చూపుతారా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలకు పలు వ్యాపారాలు ఉన్నాయి, పలు నాయకులతో సంబంధాలు ఉన్నాయి, అటు బీఆర్ఎస్ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ రెండు పార్టీలకు కూడా గెలుపు అత్యవసరము. ఇప్పుడు ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఓన్ గా తానే నెత్తిపైన వేసుకుని ఎలక్షన్ ప్రచారాన్ని కేవలం 2 రోజులకు ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఈ తర్వాత తన షెడ్యూల్ మార్చుకున్నారు. దాదాపు 6 రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది కాబట్టి జూబ్లీస్ లో మైనారిటీ ఓటర్లను దువ్వడానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా మైనారిటీలు, బీసీలు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, సినీ ఫీల్డ్కి సంబంధించిన ఓటర్లు ఈ గెలుపులో కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతి అడుగు చాకచక్యంగా వేస్తున్నారు, కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ ఓటర్లు ఎంతమేరకు సహకరిస్తారు? అది అధికార వర్తి వైపు మొగ్గు చూపుతారా లేదా ఏదైతే మాగంటి గోపీనాథ్ 3 సార్లు పనిచేశారు, బస్తీల్లో పేరు సంపాదించారు, ప్రజలకు అండగా ఉన్నారు. ఏదైతే మాగంటి సునీత తన ప్రచారంలో కూడా ఆమె భావోద్వేగానికి గురవుతున్నారు, మీ కుటుంబ సభ్యులు చనిపోతే మీరు బాధపడరా అంటూ ఆమె కౌంటర్ వేస్తున్నారు. ఇవన్నీ గమనించినప్పుడు మహిళలు ఏదైతే సానుభూతితో వ్యవహరిస్తారా, సానుభూతి ఓటింగ్ మహిళలు సానుభూతి వైపు మొగ్గు చూపితే ఏదైతే సునీతకు 1 సైడ్ విజయం దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద అయితే ఆసక్తి ఉండే కొద్దిగా కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. దీంట్లో ఒక్కొక్క విషయం కూడా బయటకు వచ్చి ఎవరికి ఇటు సపోర్ట్గా మారుతున్నారు అనే అంశాలు కనుక బయటకు వస్తే ఒక టఫ్ ఫైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనకి కనిపిస్తూ ఉంది. నువ్వా నేనా అన్నట్లు కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్ట్రాటజీస్ కూడా అదే విధంగా ఫాలో అవుతున్నారు. డూ ఆర్ డై అన్న రేంజ్లో కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మారింది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కమ్మ సామాజిక వర్గం కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ ఓట్ల కోసం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ 2 వర్గాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి, 2 పార్టీలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కమ్మ సామాజిక వర్గం మాగంటి సునీతకి కమ్మ సామాజిక వర్గం కూడా సపోర్ట్ ఇవ్వాలని భావించింది. తరువాత ఈ విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే నేతలతో భేటీ అవటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో అప్పుడు కూడా రేవంత్ రెడ్డికి కూడా వీళ్ళు మాట ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పుడు ఇద్దరికి కూడా మాట ఇవ్వటంతో ఇప్పుడు వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇటు మాగంటి సునీత వైపు మొగ్గు చూపుతారా, అనిల్ యాదవ్ వైపు మొగ్గు చూపుతారా అన్నది కూడా ఇప్పుడు ఈ విషయంలో మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు కనుక చూస్తే ఒకవేళ మరి ఇద్దరికి మాట ఇచ్చిన నేపథ్యంలో కొందరు ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు కొందరు సునీతకి, కొంతమంది ఇటు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా, కొందరు బీఆర్ఎస్, కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అన్నది కూడా చూడాలి. లేకపోతే అందరూ గంపగుత్తగా వెళ్ళి ఒకరినే గెలిపిస్తారా
అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశంగానైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం చూడొచ్చు.